లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు మరి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాగచూనే పుండ్రక్షుభాషాం భుజపుష్పబాణాం హస్తే నమస్తే జగదేకమాతః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా మరొక మారు నమస్కారం తెలియజేస్తూ మరి ద్వాదశ రాశుల వారికి మరి ఈ అక్టోబర్ మాసంలో మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి, అలాగే వారు చేసుకునేటువంటి పరిహారాలు ఏమిటి, మరి మంత్ర జప అనుష్ఠానములు ఏమిటి, దానాదులు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. మీనరాశి వారికి అక్టోబర్ 2024 మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రతికూల పరిస్థితులు ఏమిటి, అనుకూల పరిస్థితులు ఏమిటి, ఏ దేవతార్చన చేసుకున్నట్లయితే బాగుంటుంది, మరి విశేషమైనటువంటి పరిహారాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనరాశి వారు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదము, మరి ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో వారు కలిసి మీనరాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాలు గనక గమనించినట్లయితే మధుర పదార్థముల యందు అమితమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు. విశేషంగా వీరికి శాకాహారమైనటువంటి భోజనాలు చాలా తృప్తినిస్తూ ఉంటాయి. అలాగే వీరికి పాలు, పెరుగు, నెయ్యి విశేషమైనటువంటి ఈ సంబంధితమైనటువంటి పదార్థములు చాలా అమితమైనటువంటి ఇష్టంగా ఉంటాయి. సొగసైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు, స్థూలమైనటువంటి సుందరమైనటువంటి దేహం కలిగినటువంటి వారు, శత్రువులను జయించేటువంటి వారు, అందమైనటువంటి సుందరమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు, సొంత ధనార్జితం కలిగినటువంటి వారు, మంచి ఆచారనిష్ట గరిష్ఠులు, విద్యావేత్తలు, మంత్రవేత్తలు, వేదశాస్త్రవేత్తలు, ఉపనిషత్తులు, తత్వశాస్త్రములు, న్యాయశాస్త్రం, తర్క మీమాంసములు తెలిసినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు. అలాగే వీరు వైద్య రంగంలో కూడా బాగుగా రాణిస్తారు. మంచి ప్రొఫెసర్గా, విద్యావంతులుగా కూడా బాగుగా రాణిస్తారు. ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు. మీనరాశి వారికి అక్టోబర్ మాసంలో జరిగేటువంటి ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు ఏమిటయ్యా అని కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా అనుకోని విధంగా కష్టములు సంభవించేటువంటి సూచనలు, అంటే ముఖ్యంగా వ్యాపారంలో అనుకోని విధంగా భాగస్వాములతో కష్టాలు అనేటువంటిది సంభవించడం, మనల్ని నమ్మినటువంటి వ్యక్తులు మనల్ని మోసం చేయడం, ధనపరమైనటువంటి విషయాలలో అతి జాగ్రత్తగా ఉండకపోవడం పూర్వకంగా, మధ్యలో జమానత్ పడటం పూర్వకంగా వారు కట్టకపోయేసరికి మన దగ్గరికి రావడం, మనం గౌరవం, కీర్తి ప్రతిష్టాదులు కోల్పోవడం, కుటుంబంలో గౌరవ కీర్తి ప్రతిష్టాదులు తొలగిపోయి మానసికంగా అశాంతికర వాతావరణం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. ఇవి జరిగేటువంటి ముఖ్యమైనటువంటి సూచనలు. ఇక అనుకూల పరిస్థితుల రీత్యా అక్టోబర్ మాసంలో చూసుకున్నట్లయితే విద్యార్థులకు మంచి విద్యపైన ఆసక్తి పెరగడం, విద్యాపరమైనటువంటి యోగకారకమైనటువంటి సూచనలు. విదేశీయానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి కొన్ని కష్టంతో కూడుకున్నటువంటి రీత్యా విదేశీయానం కలగడము, అలాగే ఉద్యోగ ప్రయత్నాదులు చేస్తా అనేకమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాదులు చేస్తూ ఉండగా ఉద్యోగ
యత్నం, ఉద్యోగ విజయం అనేటువంటి సాధించడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో ఎవరైతే ప్రభుత్వోన్నత ఉద్యోగులు కానీ ప్రైవేటు పరంగా ఉన్నటువంటి వారికి కానివ్వండి, వారికి కొన్ని కష్టములతో కూడుకున్నటువంటి వ్యయ ప్రయాసలే లభిస్తాయని చెప్పి చెప్పుకోవచ్చును. వివాహం కానిటువంటి వారికి వివాహ ప్రయత్నాల పూర్వకంగా కొన్ని అవంతరములు అనేటువంటి జరగడం, వ్యవసాయదారులకు గనక ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెట్టుబడి విషయంలో అనుకున్నటువంటి సమయానికి మరి ధనం అనేటువంటి సకాలంలో రాకపోవడం, ఇవి జరిగేటువంటి సూచనలు. అలాగే మెడికల్, భూ సంబంధిత, పాడి పరిశ్రమ, ఫైనాన్స్, ఈ సంబంధితటువంటి వారికి మిశ్ర లాభంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చును. ఇవి మీనరాశి వారికి అక్టోబర్ మాసంలో జరిగేటువంటి పరిస్థితులు అని చెప్పి చెప్పుకోవచ్చును. అయితే ఈ కొన్ని ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి మీనరాశి వారు మీనరాశినాథుడైనటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం రీత్యా పనులు అవుతాయి. కాబట్టి వాటి రీత్యా ప్రతినిత్యము కూడా గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడం, గురుగ్రహారాధన చేసుకోవడం ఉత్తమమైనటువంటిది. గురువారం రోజున గురుగ్రహానికి షోడశోపచార పూజ నిర్వహించి చక్కగా పసుపు రంగు గల వస్త్రం స్వామివారికి గురుగ్రహానికి సమర్పించి పసుపు రంగు గల పూలతో అర్చించి ఆవు నేతితో పసుపు రంగు గల ఒత్తితో చక్కగా దీపారాధన చేసి శనగలకు కూడినటువంటి ప్రసాదం గురుగ్రహానికి మరి నివేదన చేసినట్లయితే మీరు అనుకున్నటువంటి పనుల్లో దిగ్విజయం సాధిస్తారు. ప్రతికూల పరిస్థితులు తప్పకుండా తొలగిపోతాయి. వీటితో పాటుగా ప్రతి గురువారం గురు చరిత్ర పారాయణ చేయడం, అలాగే ఏదైనా దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయంలో ఒకసారి అన్న సంతర్పణ నిర్వహించినట్లయితే మీకు తప్పకుండా మేలు కలుగుతుంది. ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు కలుగుతాయి. అలాగే ప్రతి గురువారం రోజున శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం, దత్తాత్రేయ మూలమంత్రాన్ని జపించడం పూర్వకంగా కూడా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. అలాగే వీటితో పాటుగా ప్రతినిత్యము కూడా మీరు పఠించేటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారిణే నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా 27 సార్లు జపించండి. ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందండి. నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు.